వీలైతే అందరినీ ప్రేమించు కానీ ఎవరిని నమ్మకు. ఈ టైటిల్లో ఉన్న విశేషం మనకు అర్థం కావాలి అంటే 1 యోహాను 3:23 మనం ఒకసారి చూద్దాం. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలెను అనున్నది భూమి మీద ఉన్నటువంటి మానవ జాతికి ఇచ్చినటువంటి రాయల్ లా. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. ఎప్పుడైతే దేవుడు మనుషులకు ఈ ఆజ్ఞ ఇచ్చారో అపవాది అనేవాడు ఖచ్చితంగా ఈ ఆజ్ఞను మనం అతిక్రమించేటట్టు చేయడానికి మన మధ్యన ద్వేషాన్ని పెంపొందిస్తాడు. అందువల్ల ఈ లోకంలో ఉన్నటువంటి అందరినీ మనం ప్రేమించడం అంత సులువు కాదు. మతానికి, కులానికి, ప్రాంతానికి, భాషకి వేరుగా మనము అందరినీ కూడా ప్రేమించాలి అనేదే దేవుని యొక్క అభిప్రాయం అయి ఉన్నది. వీలైతే అందరినీ ప్రేమించు కానీ ఎవరిని నమ్మకు. రెండో విషయానికి వస్తే ఎవరిని మనం నమ్మడానికి ఆస్కారం లేదు. ఇదే యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ మనం చూస్తే మనము దేవుని సంబంధులము. లోకమంతా దుష్టుని యందు ఉన్నది. ద హోల్ వరల్డ్ లైస్ అండ్ ద స్వే ఆఫ్ ద వికెడ్ వన్. లోకమంతా అపవాది చేతిలో ఊగుతూ ఉన్నది. బట్ వీఆర్ ఆఫ్ గాడ్. మనము దేవుని సంబంధులము. ఎవరైతే వాక్య మూలముగా, ఆత్మ మూలముగా, దేవుని యొక్క సంతానముగా ఆత్మలో తిరిగి జన్మించారో వారు మాత్రమే దేవుని యొక్క సంబంధులు అన్న విషయము వారికి క్లియర్ గా ఆత్మలో, హృదయములో అర్థమవుతుంది. వాళ్ళు ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులందరినీ కూడా ప్రేమించాలి గాని నమ్మకూడదు. ఎందుకంటే లోకమంతా దుష్టుని యందు ఉన్నది. మనుషులందరూ పాపం వలన వచ్చిన జీతమైన మరణానికి బందీలై ఉన్నారు. కాబట్టి అందరూ అపవాది స్వాధీనంలో ఉన్నారు అని అపవాది ఫీల్ అవుతున్నాడు. అది వాస్తవమే, కానీ సత్యం అది కాదు. సత్యం ఏంటి అంటే మనకు బదులుగా యేసు ఈ లోకానికి వచ్చి మన ప్లేస్ లో ఆయన మరణించి మన పాపాన్ని, మన శాపాన్ని ఆయన భరించుకొని మృత్యుంజయుడిగా తిరిగి లేచి తిరిగి తండ్రి యొక్క కుడిపార్శ్వంలో కూర్చొని ఉన్నాడు. ఈ విషయాన్ని ఆయన యొక్క బలి అర్పణ అంటే ఆయన చిందించిన రక్తంలోను, ఆయన మరణంలోను, ఆయన పునరుద్ధానంలోను ఎవరైతే విశ్వాసం ఉంచి బాప్తిస్మం తీసుకున్నారో వారు క్రీస్తులో తిరిగి జన్మించారు. కాబట్టి వారి హృదయంలో పరిశుద్ధాత్ముడు పరిపాలన చేస్తూ ఉంటారు. మిగిలిన మనుషులందరూ కూడా అపవాది స్వాధీనంలోనే ఉన్నారు. కాబట్టి వారి కోసం వారికే తెలియనటువంటి స్థితిలో జీవించేస్తూ ఉన్నారు. ఎస్, సాతాను ప్రతి ఒక్క వ్యక్తి హృదయ తలంపులను, ప్రతి ఒక్క మనిషి జీవితంలోనూ పరిపాలన చేస్తూ ఉన్నాడు. కాబట్టి వారి జీవితంలో వారికి ఏమి జరుగుతుందో వారికే అర్థం కాని స్థితిలో ఉన్నారు. అంటే వారిని వారే నమ్మలేనటువంటి స్థితిలో మనుషులు ఈ లోకంలో జీవించేస్తూ ఉన్నారు. అందువల్ల మనము ఈ లోకంలో ఉన్నటువంటి ఏ వ్యక్తిని నమ్మలేం. ఎస్, ఎప్పుడు వారి జీవితంలో ఏమి జరుగుతాదో వారికే తెలియదు. వారి హృదయంలో ఏ తలంపు ఎందుకు కలుగుతుందో వారికే తెలియదు. ఎప్పుడు ఎవరికి ఏ రోగం వస్తుందో వారికే తెలియదు. మృత్యువు ఎవరిని ఏ రకంగా వెంబడిస్తుందో వారికే తెలియదు. వారి ఆలోచనలు, వారి మాటలు, వారి హృదయ అభిలాషలు, వారి యొక్క భావోద్రేకాలు అన్నీ కూడా వారి స్వాధీనంలో లేవు. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి ఏ వ్యక్తిని మనం నమ్మడానికి లేదు.